ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. రేపు నీది కాదు. బుడగలాంటి జీవితము, ఆవిరి లాంటి బ్రతుకులు, గడ్డి పువ్వు లాంటి జీవితము, కానీ శాశ్వత కాలము దేవుని వాక్యము నిలుచునని వాక్యము సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రికలు అదే కదా రాయబడి ఉంది. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారందమంతయు గడ్డి పువ్వులే ఉంది. గడ్డి ఎండును, పువ్వు రాలును, అయితే దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. నువ్వు దేవుని నమ్ముకుంటే నువ్వు ఎల్లప్పుడూ నిలిచేటువంటి గడియలోనికి నువ్వు ఉంటావు. ఆకలి దప్పికల లేని గడియలోనికి మనం వెళ్ళే వరముగా ఉంటాం. ఆకలి దప్పిక లేని రాజ్యానికి మనం వెళ్ళే వరముగా ఉంటాం. ఆ గడియ కొరకు మనం ఎదురు చూడాలి. ఇటలీ పట్టణం అనబడినటువంటి పటాలంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలు మరి అనేకమైనటువంటి దినముల నుండి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ధూపం వలె దేవుని దగ్గరికి వెళ్ళి పేతురుతో మాట్లాడుచున్నది. పేతురు, ఫలానా ప్రాంతంలో ఫలానా వ్యక్తి ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు విన్నవాటిని కన్నవాటిని తెలియపరచమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే కొర్నేలు చేసినటువంటి ప్రార్థన పేతురు దగ్గరకు పోలేదు, కానీ కొర్నేలు చేసినటువంటి ప్రార్థన ప్రభువు దగ్గరికి వెళ్ళింది. ప్రభువు దగ్గర నుండి దూతల దగ్గరకు వచ్చినవి, దూతల దగ్గర నుండి పేతురు దగ్గరకు వచ్చినవి, పేతురు దగ్గర నుండి దర్శన రూపంలో పేతురు తెలుసుకుని ఉన్నాడు. ఆ తర్వాత పేతురు బయలుదేరి కొర్నేలు గృహానికి వెళ్తూ ఉన్నాడు. అంటే ప్రార్థన ఎంత నడిపిస్తుందో చూడండి ఒకసారి. అంటే ప్రార్థన ఒక శక్తి కలిగినది, ప్రార్థన ఒక బలము కలిగినది, ప్రార్థన అనేకమైనటువంటి అంశాలలో కూడా అది ఎంతో విలువ కలిగినది. దానికి మనం ఏమీ కూడా చాటి చెప్పడానికి వీలు లేదు. కొర్నేలు ప్రార్థన ఏమీ ఆశించుకోకుండా కుటుంబము కొరకు తన యొక్క భక్తి విధానములని చక్కగా ఆయన ప్రార్థించేవాడిగా ఉన్నటువంటి ఆ ప్రార్థన పేతురు దగ్గరికి పోలేదండి. అది దగ్గరగా ఉన్నాడుగా పేతురు దగ్గరగా ఉన్నప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళాలి ప్రార్థన. కానీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినది. దేవుడు దూతలకు అప్పగించాడు. దూతలు వెళ్ళి పేతురుకు అప్పగింపబడిన దర్శనము, ఆ దర్శన ప్రకారము కొర్నేలు ఇంటికి పేతురు ప్రయాణమైపోయి ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థన మొట్టమొదటిగా దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఆ ప్రార్థన దూతలకు అప్పగింపబడాలి. దూతలు మనకు వచ్చి కార్యము చేసేవిగా ఉండాలి. దర్శన రూపములో ఆయన ప్రార్థించేవాడిగా ఉన్నాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయములో కూడా మనము ధ్యానం చేసుకున్నట్టయితే ప్రియాతిపురమైన దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయంలో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు ఉండేను. మళ్ళీ ఏమని ట్యాగ్ లైన్ ఉంది? ట్యాగ్ లైన్ అక్కడ. ఇప్పుడు మనము రెవరెండ్, బిషప్, పాస్టర్, లేకుంటే అభిషక్తుడు, లేకుంటే స్వస్థత కలిగిన వాడు, లేకుంటే ఏదో మనం పెట్టుకుంటూ ఉంటాం. లేకుంటే ఇంకొకటి ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఏమని మనం ట్యాగ్ లైన్ పెట్టుకుంటాం? ఇంటర్నేషనల్ స్పీకర్. కానీ కొర్నేలుకి ఏమీ లేవు. కొర్నేలుకు రాయబడినటువంటి జీవగ్రంథంలో ఒక మాట ఏమని ఉందంటే భక్తిపరుడు ఒకడు ఉండేను. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కటి బిరుదండి ఇది. ఈ బిరుదు సరిపోదా దేవుని బిడ్డలకు? ఏమండి, ఈరోజు మనం ఏమేమి పేర్లు పెట్టుకుంటున్నాం? మా పాస్టర్లు అయితే పాస్టర్ అని పిలవకపోతే మరి సమస్యలు వస్తూ ఉంటాయి. రెవరెండ్ అని పిలవకపోతే సమస్యలు వస్తూ ఉంటాయి. బిషప్ అదవుతుందా? రకరకాలైనటువంటి పేర్లు పెట్టి పిలవాలి. ఆ పేర్లు ముందు ఆ ట్యాగ్ లైన్లు ఉంటాయి. కానీ కొర్నేలు జీవితంలో అలాంటి బ్రతుకు లేదు. కానీ కొర్నేలుకు అలాంటి డాంబికము కలిగినటువంటి పేర్లు లేవు. కానీ జీవగ్రంథంలో కొర్నేలు ముందు ఒక మంచి మాట రాయబడి ఉందంటే ఇటలీ పటాలమనబడినటువంటి పటాలములు శతాధిపతి అయినటువంటి కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు ఉండెను. భక్తిపరుడు చాలండి మాట. భక్తిపరుడు ఉండెను అంటే ఒక గ్రంథములో ఒక భక్తిపరుడని రాయబడి ఉందంటే అతని యొక్క భక్తి, అతని యొక్క దాన ధర్మములు, అతని యొక్క జీవితము, అతని యొక్క ప్రార్థన ఎంత స్థాయికి వెళ్ళిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రియ శిష్యులు ఉన్నటువంటి కాలం అది. మళ్ళీ ఆ కాలం ఏ కాలమో తెలుసా? ఆయన 11 మంది శిష్యులు ఉన్నటువంటి కాలములో, పేతురు గడుపుతున్నటువంటి కాలములో. అంటే
యేసుప్రభు వారు మరణించి కొన్ని సంవత్సరాలు అయి ఉండి ఉండవచ్చు, కొన్ని నెలలు అయి ఉండి ఉండవచ్చు. యేసుప్రభు కార్యములను, యేసుప్రభు యొక్క అద్భుతములను, యేసుప్రభు యొక్క మరణమును, యేసుప్రభు యొక్క జీవమును, పునరుద్ధానమును కొర్నేలి తెలుసుకొని కుటుంబమంతా కూడా ప్రార్థించేవాడిగా ఉన్నాడు. కాబట్టి భక్తిపరుడు. ఈ మాట ఒకటి చాలు కొర్నేలికి, ఇక జీవితం అవసరం లేదక. కైసరయలో ఉండెను, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, అతడు తన ఇంటి వారందరితో కూడా ఇంటి వారందరూ అనగా ఇంటిలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడైతే 4 ఉంటారు, భార్య, భర్త, 2 బిడ్డలు. అప్పుడు పూర్వకాలంలో ఎంతమంది ఉండేవాళ్ళు? 10ల సంఖ్యలో, 20ల సంఖ్యలో ఉండేవాళ్ళు సంతానము. తన ఇంటి వారందరితో, అక్కడ మాట మనం గమనించాలి.